కవిత కొత్త పార్టీ పేరు మారింది. తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా తెలంగాణ రక్షణ సేనగా మారింది. తెలంగాణ రక్షణ సేన పేరును టీఆర్ఎస్గా అధికారికంగా కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్టీ పేరును అధికారికంగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మేడ్చల్లోని అద్వైత కన్వెన్షన్లో ఈ నెల 25 నిర్వహించిన సమావేశంలో కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరును ప్రకటించారు. అయితే ఆ పేరుకు కొన్ని సూచనలు చేసి తెలంగాణ రక్షణ సేనగా పార్టీ రిజిస్ట్రేషన్కు సిఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ పార్టీకి అనుమతినిస్తూ సిఈసి జారీ చేసిన అధికారిక లేఖను ఎన్నికల సంఘం అధికారులు నివాసానికి వెళ్లి ఆమెకు అందజేశారు. దీంతో టీఆర్ఎస్ పేరు ఇప్పుడు అధికారికంగా కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన సొంతమైంది. ఇది బీఆర్ఎస్కు కొంత ఇబ్బందికరంగా మారినట్టయిందని భావిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన పేరు ఆమోదంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా జనవరిలో మొత్తం 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని ఆమె వివరించారు. 3వ ప్రాధాన్యంగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించిందని కవిత తెలిపారు. టీఆర్ఎస్ తనకు రాసిపెట్టి ఉందేమోనని ఆమె అన్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణ ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తానని కవిత పేర్కొన్నారు.